ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 2 శ్లోకము 20ను పరిశీలిద్దాం. 2వ అధ్యాయమైన సాంఖ్యయోగంలో అర్జునుడి శోకాన్ని తొలగించడానికి శ్రీకృష్ణుడు ఆత్మ యొక్క శాశ్వత స్వభావాన్ని వివరిస్తున్నాడు. ఈ శ్లోకం ఆత్మ యొక్క నిజ స్వరూపాన్ని మనకు పరిచయం చేస్తుంది. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. న జాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఈ శ్లోకం అర్థమేమిటంటే ఆత్మకు పుట్టుకగాని మరణంగాని ఎప్పుడూ ఉండదు. అది ఒకసారి ఉనికిలోకి వచ్చి మళ్లీ లేకుండా పోయేది కాదు. ఆత్మ పుట్టనిది, శాశ్వతమైనది, ఎల్లప్పుడూ ఉండేది మరియు పురాతనమైనది. శరీరం నాశనమైనప్పుడు ఆత్మ నాశనం కాదు. మనం పాత బట్టలు వదిలి కొత్తవి వేసుకున్నట్టు ఆత్మ పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని తీసుకుంటుంది, కాని ఆత్మకు ఎలాంటి మార్పు ఉండదు. కృష్ణ భగవానుడు ఈ విషయంలో మనకు ఏమి చెప్పుతున్నాడంటే, అర్జునా, నువ్వు ఎవరికోసమైతే దుఃఖిస్తున్నావో వారి నిజ స్వరూపమైన ఆత్మకు చావు లేదు. మన దుఃఖానికి, భయానికి కారణం మనం ఈ శరీరాన్నే నేను అని అనుకోవడం. ఈ అజ్ఞానాన్ని తొలగించి ఆత్మ యొక్క శాశ్వత సత్యాన్ని అర్థం చేసుకోమని కృష్ణుడు మనకు మార్గం చూపుతున్నాడు. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మన ప్రియమైన వారిని కోల్పోయినప్పుడు కలిగే దుఃఖాన్ని తట్టుకోవడానికి ఈ జ్ఞానం సహాయపడుతుంది. వారి శరీరం మనతో లేకపోయినా వారి ఆత్మ శాశ్వతంగా ఉంటుందనే సత్యం మనకు ఓదార్పునిస్తుంది. అలాగే వృద్ధాప్యం, అనారోగ్యం వంటి శారీరక మార్పులను చూసి మనం ఈ శరీరానికి అతీతమైన శాశ్వత చైతన్య స్వరూపులమని గుర్తుంచుకోవాలి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.